ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే గోవింద. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎందుకు పోలీసులు తిరుపతిలో యాక్ట్ 30 ప్రకటించాల్సి వచ్చింది? అంటే పోలీసులు యాక్ట్ 30 ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి స్వామివారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అలాగే తొందరలో పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంది. రేపు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి హిందువులందరూ, వెంకటేశ్వర భక్తులందరూ డిక్లరేషన్ సంతకం చేసిన తర్వాతే వారు తిరుమలకి వెళ్ళాలని చెప్పి ఒక ప్రతిజ్ఞకి పూనుకున్నారు. కాబట్టి వారు వస్తే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పరిరక్షణ కోసం పోలీసు వాళ్ళు యాక్ట్ 30 పెట్టుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా మేము అల్టిమేటం ఇచ్చాము, డిక్లరేషన్ మీద సంతకం చేసి. అలాగే హిందువులు క్షమాపణ కాదు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి వచ్చే రైట్ ఉంటుంది కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు కదా. మీరు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా గడిచిన 5 సంవత్సరాలు చాలా సందర్భాల్లో వచ్చాడు ఆయన. ఇప్పుడు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? అర్హత కోల్పోయాడు. వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శనం చేసుకునే అర్హత కోల్పోయాడు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వారు చేసిన అరాచకాలు, అవినీతి, స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వివరించిన తీరు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా స్వామివారి ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి కల్తీ మార్చిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడినటువంటి అధికారులు ధర్మారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి వారి హయాంలో ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అడల్టరేషన్ జరిగింది, అనిమల్ ఫ్యాట్ కలిపిందని చెప్పారు. ఇది మాకు కోట్లాది మంది హిందూ భక్తులు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి మేము ఈ రోజు అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెంకటేశ్వర స్వామి కొండ మీదుగా సైన్ చేయాల్సింది. కిందనే అలిపిరిలో గరుత్మంతుడి దగ్గర నువ్వు కానీ సంతకం పెట్టకపోతే, హిందువులకి వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటే ఎట్టి పరిస్థితులను నిన్ను అలిపిరి దాటి పంపించే అవకాశమే లేదని చెప్పి. అంటే అలిపిరి దగ్గర సంతకం చేయాలనేది ఇంతకు ముందు ఉందా? ఇప్పుడు పెడుతున్నారు ఈయన కోసం? అంటే గతంలో ఎవరైనా నాన్ హిందూస్ ఎవరైనా వస్తే కొండ మీద వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 17లో డిక్లరేషన్ తీసుకుని పంపించే సంప్రదాయం ఉంది. కానీ 7 కొండలు ఎక్కే అవకాశం కూడా అర్హత కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. అర్హత కోల్పోయాడు. ఇంతమంది కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి నేను అపచారం చేశాను, మహాపాపం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అనుమతించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ నిర్ణయానికి లోబడి వారు సంతకం చేశారా సరే, లేకపోతే అలిపిరి దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, కొడతారా, ఏం చేసి అంటే గవర్నమెంట్ లో ఉన్నారు కదా అనుకోవచ్చు మీరు. కానీ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ మేము వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులం. మేమందరం ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో టీడీపీ అధికార ప్రతినిధి